హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి నరేష్ వరల్డ్. నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇక్కడ చూస్తున్నారా చేప ముక్కలని ఎలా శుభ్రం చేస్తున్నామో. ఎటువంటి నీచువాసన లేకుండా చేప ముక్కల్ని ఎలా శుభ్రం చేసుకోవాలి, అలాగే ఎవరైనా ఈజీగా చేసుకునే విధంగా చేపల పులుసు ఈ వీడియోలో చూపిస్తామండి. చూసేయండి. ఒకసారి చేప ముక్కలను కడుక్కున్న తర్వాత మరొక బౌల్లో నీటిని తీసుకొని మంచిగా ఇలా పైన పొట్టు ఉంటే ఒకసారి ఇలా గీరేసి కడుక్కోవాలండి. అలాగే ఉప్పు పసుపు వేసిన నీటితో కడిగితే చేప ముక్కలు ఎటువంటి నీచువాసన రాకుండా ఉంటాయి. చూడండి, ఇక్కడ మా వారు క్లీన్ చేస్తున్నారు. మేము ఎక్కువగా ఫిష్ తినడానికే ప్రిఫర్ చేస్తామండి. ఈజీ టు డైజెస్ట్, అలాగే హెల్త్ కూడా మంచిది కదా. సో ఇక్కడ చూస్తున్నారా, ఉప్పు పసుపు నీళ్ళలో మంచిగా శుభ్రం చేశారు. అప్పుడు ఎటువంటి నీచువాసన అనేది ఉండదు. ఇక్కడ ఫిష్కి ఫ్రైకి అలాగే పులుసుకి సపరేట్ చేస్తున్నామండి. హెడ్ తోక అవన్నీ ఉంటాయి కదా. సో ఫ్రై కోసము పులుసు కోసం సపరేట్ చేసాము. ఇప్పుడు చేపల పులుసు సింపుల్గా ఎలా చేయాలో చూసేయండి. ఇప్పుడు సపరేట్ చేసుకున్న ముక్కలలో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్లు, అలాగే 1 స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారం వేసుకున్నాము. వేసిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 స్పూన్ ఉప్పు కూడా వేసామండి. ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు ఇదంతా ముక్కలకి పట్టే విధంగా కలుపుకోవాలి. ఇక్కడ చూడండి, మధ్యలో సరదాగా వీడియో తీశాను. మా పిల్లలు వాటర్ మిలన్ కోసం ఎంత ఈగర్గా వెయిట్ చేస్తున్నారో కట్ చేయమని చెప్పి. సమ్మర్ కదండి, వాటర్ మిలన్ ఎక్కువగా తినండి, వాటర్ కంటెంట్ కదా. ఇక్కడ చూడండి, స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ వేసిన తర్వాత ఇప్పుడు ఇందులో జీలకర్ర వేసింది. అమ్మ చేస్తుందండి చేపల పులుసు. అమ్మ చేతి చేపల పులుసు అండి, చాలా సింపుల్గా ఉంటుంది. జీలకర్ర ఒకసారి ఇలా మగ్గాక ఇప్పుడు ఇందులో 4 మీడియం సైజు ఆనియన్స్ తీసుకొని కట్ చేసి పెట్టుకున్నాము. ఈ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలని ఇప్పుడు ఆయిల్లో యాడ్ చేద్దాము. యాడ్ చేసిన తర్వాత ఒకసారి ఇలా కలపెట్టుకోవాలి. ఇలా కలిపెట్టుకున్న తర్వాత మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు సిమ్లో మగ్గనిద్దాము. చూడండి, ఇప్పుడు మూత తీసి చూస్తే ఉల్లిపాయలు ఇలా లైట్ పింకిష్ కలర్లోకి మారిపోతాయి. చూడండి, ఇక్కడ ఒకసారి ఇలా కలబెట్టుకొని ఇందులో చిటికెడు పసుపు వేస్తుంది. ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసినప్పుడు పసుపు వేసాము కదండి. ఇప్పుడు ఆయిల్లో కూడా కాస్త చిటికెడు పసుపు వేసాము. ఒకసారి పసుపు వేసిన తర్వాత ఇలా ఉల్లిపాయలకి మంచిగా కలపెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కలని 1 బై 1 ఒకదాని తర్వాత ఒకటి ఇలా స్పూన్తో వేస్తుందండి, చేయి పెట్టడం ఎందుకనేసి. చూడండి, చేప ముక్కలు అన్నీ వేసాక ఒకసారి ఇలా గిన్నెను అటు ఇటు కదపాలండి. ఇక్కడ మా పెద్దోడు చూడండి, అమ్మమ్మ చేపల పులుసు ఎలా చేస్తుందని చెప్పేసి చైర్ వేసుకొని నిల్చొని మంచిగా చూస్తున్నాడు. మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు సిమ్లో మగ్గనిద్దాము. ఇక్కడ చూడండి, ఒకసారి ఇలా కలపెట్టుకోవాలి. గిన్నెని అటు ఇటు కదిపితే చేప ముక్కలు అటు ఇటు కదులుతాయి కదా, ఆయిల్కి మంచిగా పట్టుకొని ఫ్రై అవుతాయి. ఇక్కడ చూడండి, చేప ముక్కలు ముందుగా కొద్దిసేపు ఆయిల్లో 5 to 10 మినిట్స్ సిమ్లో మగ్గిస్తే ఆ టేస్ట్ వేరే ఉంటుందండి, చాలా బాగుంటుంది. చూడండి, చేప ముక్కలు మంచిగా మగ్గిపోయాయి. ఇప్పుడు చింతపండు నానబెట్టుకొని చింతపండు పులుసు తీసుకొని ఇందులో యాడ్ చేసుకుంటున్నాము. మరికొద్దిగా చింతపండు పులుపు ఇక్కడ యాడ్ చేస్తున్నాము. ఇలా చింతపండు పులుసు పిసికేసి ఇందులో పోసాము. చూడండి, ఒక్కసారి గరిటెతో ఇలా నెమ్మదిగా కదపెట్టుకోవాలి. గట్టిగా అటు ఇటు కలబెడితే ముక్క చెదిరిపోతుంది. చూడండి, ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు మంచిగా సిమ్లో పెట్టేసి మగ్గనిద్దాము. చూడండి, పులుసు ఎంత మంచిగా మసులుతుందో, మంచిగా కుతకుతలాడిపోతుంది చేపల పులుసు. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ అవి చూసుకొని 1 స్పూన్ ఉప్పు పడుతుందండి, ఉప్పు కూడా వేసేసాము. అలాగే పులుసు మసిలేటప్పుడు కొద్దిగా మెంతి పొడి కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి.
చూడండి ఇక్కడ మెంతి పొడి వేసింది. ఒక్కసారి ఇలా గిన్నెని కదిపితే ఆ పులుసుకి ఆ ఉప్పు మెంతుల పొడి అంతా మంచిగా పడుతుంది. ఒకసారి మూత పెట్టుకొని మరొకసారి 10 నిమిషాలు చూడండి మూత తీసి చూస్తే మంచిగా మసులుతూ ఉంటుంది, తెరులుతూ ఉంటుంది పులుసు. చూడండి ఇప్పుడు కొద్దిగా గరం మసాలా వేసిందండి, అంటే ధనియాల పొడి అన్నీ మిక్స్ అయి ఉన్నాయి. సో ఇప్పుడు అది వేస్తే పులుసు కాస్త చిక్కబడుతుంది. ఇప్పుడు కొత్తిమీర కూడా వేసుకున్నాము మసాలాతో పాటు. చూడండి మరొక 10 నిమిషాలు సిమ్లో మగ్గిస్తే చూడండి పులుసు ఎంత చిక్కబడిందో, మనం ఎంత పోసుకున్నామో అలాగే ఎంతవరకు చిక్కబడిందో చూస్తున్నారా. ఇక్కడ చూడండి లాస్ట్లో పులుసు అయితే చిక్కబడిపోయింది. కొత్తిమీర కూడా వేసుకున్నాము. చూడండి చేపల పులుసు అయితే చాలా సింపుల్గా చేసింది అమ్మ. చూడండి ఎంత చిక్కబడిపోయిందో. సింపుల్గా చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.